సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. బీదలు సేద్యపరుచు క్రొత్త భూమి విస్తారముగా పండును, అన్యాయము వలన నశించువారు కలరు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు సామెతల గ్రంథము 13వ అధ్యాయము 23వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. నీవు విస్తారమైన పంటను కోస్తావు, విస్తారమైన ఆశీర్వాదములను నీవు పొందుకుంటావు. ఎందుకంటే బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీది అని దేవాది దేవుడు చెప్తూ ఉన్నారు. ఈ లోకములో బీదవానిగా ఉండొచ్చు, కానీ అనీతిమంతునిగా ఉండకూడదు. నీవు బీదవానివైనా పర్వాలా, కానీ నీతిని అనుసరించి నడుచుకున్నట్లయితే దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదము చాలా ఉన్నతముగా ఉంటుంది. బీదలు సేద్యపరచు క్రొత్త భూమి విస్తారముగా పండుతుందట. పాప మీద కొంచెము భూమి వాడికి ప్రాప్తిస్తే, ఆ భూమిలో వాడు పంటను వేస్తే దేవుడు విస్తారమైన పంట పండునట్లుగా ఆశీర్వదిస్తారట. కాబట్టి నేస్తమా, నీకున్నది కొంచెమైనా దానిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దేవుడు ఎంతో ఉన్నతముగా ఆశీర్వదిస్తారు. నీకు కోటాను కోట్ల రూపాయల ఆస్తి ఉండినప్పటికీ కూడా నీ మనస్సులో నీవు దేవుని దగ్గర ఒక బీదవానిగా తగ్గించుకొని బ్రతకగలిగినట్లయితే నీవు కూడా ఆ ఉన్నతమైన ఆశీర్వాదములకు వారసునివి కాగలుగుతావు. ఇహ సంబంధమైన ఆస్తి అంతస్తులను బట్టి నీ మనసులో నీవు గర్విస్తే అది నాశనానికి దారితీస్తుంది. కనుక అన్యాయము వలన నశించువారు కలరు. అసలు అన్యాయం అనేదే చాలా చాలా దౌర్భాగ్యమైన స్థితికి నడిపిస్తోంది. కనుక ప్రతి విషయంలోనూ కూడా న్యాయముగా ఉంటూ, బీదవానిగా ఉన్నా పర్వాలేదు, కానీ న్యాయవంతునిగా ఉండు. దేవుడిని తప్పకుండా ఆశీర్వదిస్తారు. నీవు చేసే ప్రతి ప్రయత్నంలోనూ చాలా తక్కువ శాలరీ తీసుకుంటున్నావా, కృతజ్ఞతాస్థుతులు చెల్లించు, నీతిగా బ్రతుకు. దేవుడు దానిని అనేక రెట్లు ఆశీర్వదిస్తారు. చాలా చిన్న ఉద్యోగము, చిన్న పని, తక్కువ సంపాదన, తక్కువ బ్రతుకు, చిన్న ఇంటిలో జీవితము, ఇవన్నీ కూడా అట్లానే ఉండిపోవు. దేవుని సన్నిధిలో నీవు అక్కడ ఉంటూ దేవునికి ఇష్టనిగా బ్రతికితే ఉన్నతమైన ఆశీర్వాదములపై నీవు ఆసీనునిగా ఉండగలుగుతావు. కాబట్టి నేస్తమా, దేవునికి ఇష్టనుగా బ్రతుకు. నీవు ధన్యునివే, ఎప్పటికీ ధన్యునివే. ఇహమందు పరమందు కూడా దేవుడు నిన్ను అనేకమైన ఆశీర్వాదములతో నింపి జీవింపచేస్తారు. ఎన్నడూ న్యాయమును విడిచిపెట్టకు, న్యాయముగా బ్రతుకు. దేవుడు నిన్ను ఉన్నతమైన ఆశీర్వాదములతో నింపి జీవింపచేస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడైన తండ్రి, మీ ఘనమైన నామమును కొందనములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం. రాజా నాయనా, నీవు న్యాయమైన మార్గములు గుండా ప్రయాణము చేస్తే ఎంత ఉన్నతమైన ఆశీర్వాదములతో నింపి జీవింపచేస్తారో మీ బిడ్డకి మీరు నాయన స్పష్టముగా అనుగ్రహించారు. అందును బట్టి వందనములు. మీ బిడ్డ జీవితంలో తండ్రి మీ మార్గములను అనుసరిస్తూ మీ నుంచి నాయన ఉన్నతమైన ఆశీర్వాదములు పొందుకునే కృపను ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవాలు జరుపుకొంచున్న మా ప్రియులందరికీ నాయన మీ ఆశీస్సులు అనుగ్రహించండి, దీర్ఘాయుష్నివ్వండి, మీ ఆశీర్వాదములు ఇచ్చి జీవింపచేయమని వేడుకుంటున్నాము. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్యహస్తములకు అప్పగించుకొంచున్నాం తండ్రి. వారందరికీ కావాల్సిన ఆయురారోగ్యమును, పరిపూర్ణమైన రక్షణను, దీర్ఘాయుష్ను, నెమ్మదిని ప్రసాదించండి తండ్రి. మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి రాజా. మేలులతో వారి హృదయాలు తృప్తిపరచమని మీ కాలు పట్టి వేడుకుంటున్నాం తండ్రి. మా ప్రియుల కుటుంబాల్లోనైనా వారి బిడ్డలకు ఉన్నతమైన భవిష్యత్తు ప్రసాదించండి. చక్కని విద్యాభ్యాసమును నాయన, చక్కని ఉద్యోగములు, వివాహములు నాయన, సకాలములో చక్కని గర్భఫలాలు అనుగ్రహించండి తండ్రి. కుటుంబాలను నాయన సంతోషముగా ఉంచండి దేవా. ఆనందమయమైన జీవితములు వారికి అనుగ్రహించమని మీ కాలు పట్టి వేడుకుంటున్నాము నాయన. అనారోగ్యముల నుంచి విడుదల కలుగచేయండి, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలుగచేయండి దేవా. నాయన, ఏవైతే వారికి అవసరతగా ఉన్నదో ఏమీ తక్కువ కాకుండా మీ మెండైన
నిండైన ఆశీర్వాదములతో నింపి జీవింపచేయమని సమస్తమును మీ దివ్యహస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధియగు దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామమహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.